ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున యేసు వైపు చూసుకొని సహవాసమును నడిపిస్తున్న నాయకులకు మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాతోటి జతపని వారందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు జరిగించినటువంటి కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథములలో ఈరోజు ప్రార్థన పరంగా నేను అయ్యగారికి రాత్రి ఫోన్ చేసినప్పుడు, ఏమయ్య గారు మాకు రేపు మెసేజ్ ఉందా అన్నప్పుడు, మీరయ్య గారు మీరు ఎప్పుడైనా మీదే ఎవ్రీ మండే అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. అదే రకంగా పొద్దున మరి ఈ ఉదయ కాల వేళంలో యాకోబయ్య గారు అన్నప్పుడు, మరి అమ్మగారికి తెలుసో లేదో, లేదంటే నాకేమైనా డేట్ మారిందేమో అని అనుకున్నాను. అయినప్పటికీ మరి దేవుడు నాకు సహాయం చేసినందుకు వందనాలు. ఓకే ఓకే అమ్మగారు. అయితే ఈ దినాన కాలము నెరిగి మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయమును బట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మూల వాక్యము కాలము నెరిగి ఉండటం. అయితే ఇక్కడ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆమోసు 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. అది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగు చేసిన మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించు నియమంలో న్యాయం సరిపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతినైన ప్రభువు యెహోవా సెలవిచ్చినదేదనగా, నేను మీ మధ్య సంచరింపబోతున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడను. వీధులన్నిటిలో జనులకు అయ్యో శ్రమ అందరూ అంగలార్చుటకు వారు కోర్టుగా పిలుపురు. రోజున ముఖ్య నేర్పు గల వారిని అంగలార్చుటకు పిలిపించింది. చాలా గారు, మరి ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్న మా ప్రకారము ఆమోసుకు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అదే అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆమోసుకి ఇచ్చిన దర్శనము ప్రకారము ఆమోసుకి ఇచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజల పైన ఉన్నటువంటి అవగాహన దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి దర్శనమును తెలియపరుస్తున్నాడు. అయితే ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండును. బుద్ధిమంతులాగా ఊరుక ఉండును. బుద్ధిమంతుడు అనేటువంటి మాటకు కీర్తనల గ్రంథములో 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనేటువంటి మరి వాక్యము హెచ్చరిస్తుంది. అయితే బుద్ధిమంతుడు ఎవరు అంటే, బుద్ధిమంతుడిని మనం చూసుకున్నట్లయితే 10 మంది ఆ యొక్క 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడే బుద్ధిమంతుడుగా మనకు కనబడుతున్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగముతో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, అయా మా కుష్ఠరోగాన్ని తీసేయండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే కుష్ఠరోగం వెళ్ళిపోతుందో, దారిలో వెళ్తూ వెంటనే స్వస్థపరచబడ్డాడో, వారిలో ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడు వచ్చి ఆయన పాదాల కాడ పడిది ఆయన సాక్ష్యాన్ని వివరిస్తున్నాడు. అయితే బుద్ధిమంతులు ఎవరు అనే వాక్యం హెచ్చరిస్తుందంటే, 9 మందిలో ఒకడే బుద్ధివంతుడు. అదే ప్రకారమే మరి బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. యేసు ప్రభు వచ్చే నాటికి 5 మంది ఒత్తులు రెడీగా పెట్టుకొని ఉన్నారు. 5 మంది వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకున్నారు. ఈ 5 మందిలో
బుద్ధి కలిగిన వాళ్ళు దివిటీలు పట్టుకుని ఆయనకి ఎదురొచ్చారు. బుద్ధి లేని వాళ్ళు అప్పటికప్పుడు ఆ నూనెను ఒత్తిని వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి హెచ్చరిస్తున్న మాట, బుద్ధి కలిగినటువంటి వాళ్ళగా మనం కాలములో మన చెడు కాలములో మనం ఉండగా బుద్ధి కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అది రెండవ మనం చూస్తే ఊరు నుండి, అయితే ఊరు నుండి అన్నప్పుడు ఒక మాట హెచ్చరిస్తుంది, మీరు ఊరుకుండి మీ పక్షాన నేను యుద్ధము చేస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే మనం బుద్ధిమంతులుగా దేవుని సన్నిధిలో దేవుని విధానములు దేవుని యొక్క బిడ్డగా మనం నడుచుకుంటామో మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడానికి యేసు ప్రభువు గారు అక్కడ బుద్ధిమంతుడైనటువంటి మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు కనుకనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. కనుక ఊరకుండుడి 14వ వచనములో మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. కీడు విడిచి మనము బ్రతికే దినములలో ఆ కీడును మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీరు బ్రతుకున్నట్లు కీడు, ఆ కీడు గురించి ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే సౌలు యొక్క బ్రతుకును ఒకనాడు దేవుడు ఆశీర్వదించాడు. సౌలు బ్రతుకును దేవుడు ఆశీర్వదించిన తర్వాత సౌలులో కీడు సంభవించింది. అదే యెహోవా దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి పంపించాడు. ఆ దురాత్మ ఎప్పుడైతే సౌలుకు పట్టిందో వెంటనే తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ప్రభావము దావీదు మీదకి వచ్చేసింది ప్రియులారా. అయితే దావీదు మీదకి రావడానికి ఎందుకంటే తను మంచి బ్రతుకుతున్న సమయంలో దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి బ్రతుకులో ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కీడు అయితే దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు మీద ఎప్పుడైతే పగ ఆరంభమించిందో తన హృదయములో కీడు ఆరంభమైంది. ఎప్పుడైతే తను ఎంత దూరం పోతున్నప్పటికీ తన మీద పగ పెంచుకుంటున్నాడో వెంటనే తన బ్రతుకును మనం చూసుకున్నట్లయితే తన కత్తి మీద తను పొడుచుకొని చనిపోయిన విధంగా దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. విడిచి మేలు వెతుకుడి. దావీదు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కీడు చేయడానికి ఆయన పూనుకొనలేదు. ఎప్పుడైతే సౌలు పట్ల కీడు చేయకుండా యెహోవా అభిషేకించినటువంటి వ్యక్తి అని ఆయన పారిపోతున్నాడో దేవుడు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. సమూయేలు గ్రంథములో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనం 1వ సమూయేలు చూసుకున్నట్లయితే అక్కడ మనకు వాక్యం హెచ్చరిస్తున్న మాటలు, సౌలు కుటుంబము అంతకంతకు ప్రబలను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లను అంటుంది. ఏ కుటుంబంలో అయితే కీడు ఉంటుందో ఆ కుటుంబము నాశనానికి దారి తీస్తుంది. ఏ కుటుంబం అయితే చెడును విడిచి పారిపోతుందో ఆ కుటుంబము వర్ధిల్లుతుందని కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. రానున్న రోజులలో ఈ చెడు కాలములో మనము జ్ఞానము కలగాలి. అందుకే మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి, పాము వలె అనేటువంటి మాటలు మనం ఎన్నోసార్లు గ్రహించుకుంటాం. నిష్కపటమైనటువంటి మనసు పావురమునకుంది, పాము వలె వివేకముగా ఉండేటని కూడా వాక్యం హెచ్చరిస్తుంది. ఎప్పుడైతే దావీదు కీడుని దూరము వెళ్ళిపోతున్నాడో అభివృద్ధి అయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ ప్రకారము కీడును విడిచి మేలు వెతుకుడి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. అక్కడ దావీదుని మనం ఒకసారి గ్రహించినట్లయితే 2వ సమూయేలు గ్రంథములో ఒకసారి చూసుకున్నట్లయితే మనం అక్కడ దావీదు ఎప్పుడైతే ఆ ప్రాకారములో ఉన్నాడో ఆ ప్రాకారములో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్లి ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుంటాడో మనం ఆశీర్వదించబడతాం. ఈ మాట ఎన్నోసార్లు వినేది కదా అనుకుంటాం. అయితే ఎందుకు దేవుడు తోడు ఉండడు, ఎందుకు దేవుడు తోడు ఉంటాడు అంటే కీడు లేని వ్యక్తిగా, మోసము లేని వ్యక్తిగా, అబద్ధము మనలో ఉండకుండగా కీడు అనేది ఎప్పుడైతే మన నుండి తొలగిపోయి ఉంటుందో అప్పుడు మనల్ని దేవుడు తోడుగా ఉండి అంతకంతకు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యము మనకి హెచ్చరిస్తుంది. 15వ వచనంలో చూసుకున్నట్లయితే కీడును ద్వేషించి మేలు ప్రేమించుచు
గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. అయితే మన కుటుంబములు, మన సేవలు మనకి ఎలా ఉండాలంటే ప్రేమించే మనసు కలిగి ఉండాలి. మన సంఘములు, మన కుటుంబంలో న్యాయంగా మనం స్థిరపడి ఉండాలి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి అందరూ కనికరించును. యోసేపును ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు, ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది ప్రియులారా. అయితే ఈ ఉదయకాల వేళలో మరి ఇంకొక లేఖనము మనం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు మీరు నిద్ర మేలుకొనగలదని తెలుసుకుని అలాగ చెల్లి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. చాలయ్య గారు. అయితే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను అంటే ఇక్కడ మనకు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలో మనం చూసుకున్నట్లయితే రానున్న రోజులలో, గడిచినటువంటి దినములలో మనం ఎలాగ ఉన్నాం అని చూస్తే, మణిపూర్ ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే క్రైస్తవుల పట్ల ఎంత విమర్శలు, క్రైస్తవులను ఎంత చిత్రహింసలు పెడుతున్నారు. అయితే ఈ రోజు మనకు ఒక కాలం వచ్చింది. ఆ ఓటు అనే కాలములో మనము దేవుని వైపు చూస్తూ మనకి ఎవరైతే నాయకుడు మంచివారు కావాలో కాలముని ఎరిగి ఉన్నాం. రానున్న రోజులలో దేవుని వశములో ఉన్నాయి. ఇప్పుడు జరిగిపోయిన దినాలలో మనం కాలాన్ని ఎరిగినాం. క్రైస్తవుల పట్ల ఉద్దేశం, క్రైస్తవులని ఎలాగ హింసలు, ఎలాగ చిత్రహింసలు, ఎలాగ పాడు చేస్తున్నారో ఇప్పుడు మనం నిద్ర మేలుకొని కాలాన్ని ఎరిగి ఉన్నాము కనుక భవిష్యత్తుని దేవుని ముందర మనం పెట్టాలి. మన కుటుంబ విషయంలో కూడా మనం కాలం ఎరగకపోతే బాగుపడలేము. కాలము ఎరిగి మన కుటుంబాలు, మన సేవ, మన జీవితము, సంఘాల పట్ల మేల్కొనే విధంగా దేవుని వాక్యాన్ని హెచ్చరించకపోతే మనము సమాధానంగా ఉండలేమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అందుకే నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని, ఇప్పుడు తెలుసుకోకపోతే ఈ రోజు మనం ఎవరికి ఇవ్వాలా ఏం కథ కాదు, కానీ దేవుని సన్నిధానములు ప్రార్థించి, అయా మాకు ప్రార్థన పరంగా నువ్వు మాకు సహాయం దయచేసి ఒక మంచి నాయకుని నిలబెట్టు నాయనా అని ప్రార్థించాలి. అదే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇదే మాటను మనం సమూయేలు ప్రవక్తను ఒకసారి ఆలోచించిస్తే, సమూయేలు చిన్నతనము నుండి, బాల్యము నుండి దేవుని సన్నిధానములోనే పెరిగాడు. అయితే దేవుని యొక్క సన్నిధానములో దేవునికి మంచి నాయకుడుగా నిలబడ్డాడు. తన పిల్లలు మాత్రము నాయకులుగా ఉండడానికి అర్హత లేకుండా అయిపోయారు. అయితే సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి, సమూయేలులో కొంత స్వార్థం వచ్చినప్పటికీ నేను సంపాదించినటువంటి ఈ యొక్క రాజ్యానికి ఈ యొక్క నా కుమారులే పరిపాలన నాయకులుగా ఉండాలని, తన దగ్గర ప్రవర్తన లేకున్నప్పటికీ, దేవుని అభిషేకం లేకున్నప్పటికీ, దేవునికి లోబడే మనస్తత్వం లేకున్నప్పటికీ సమూయేలు తన కుమారులను రాజుగా నియమించాడు, అభిషేకించాడు. అయితే ఆ అభిషేకములో దేవుని అభిషేకం లేదు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, వారు చేసే దుర్మార్గానికి, వారు చేసేటువంటి చెడుకి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ముసలితనంలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మాకు మీ కుమారులను దించి మంచి నాయకుని నిలబెట్టమని హెచ్చరించిన ప్రకారం మనకు లేఖనం హెచ్చరిస్తుంది. ఆ సమయంలో వృద్ధాప్యములు ఆ యొక్క సమూయేలు దేవుని మందిరములో ప్రార్థిస్తున్నప్పుడు సౌందర్యము కలిగినటువంటి వాడుగా, సుందరమైనటువంటి వాడుగా, హృదయ శుద్ధి కలిగినటువంటి వాడిగా సౌలు కనపడ్డాడు. సౌలుని అభిషేకించి రాజుగా నియమించాడు. అదే సౌలు ఒకనాడు కీడు తన మనసులోకి తెచ్చుకున్నాడు. ఆ కీడు ఎప్పుడైతే ఆరంభమైందో తన పతనమైపోయాడు. అయితే మనకి ఇక్కడ తెలుసుకోవాలా, ఈ రోజు మనకు మంచి సమయము, మంచి కాలము
రానున్న రోజులో మంచి యొక్క ఈ 5 సంవత్సరాలు మంచి జీవితం కలిగి మన క్రైస్తవ పరిచర్య అభివృద్ధి కావాలి అని మనం దేవుని సన్నిధానంలో మనం అడగాల్సిందిగా, వేడుకోవాల్సిందిగా దేవుని వాక్యం హెచ్చరిస్తూ, నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ సమీపంగా ఉన్నదంటే రానున్న రోజులలో మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండకపోతే రక్షణ మన ముందర పెట్టినా కూడా దాన్ని మనము నిర్లక్ష్యం చేసిన వాళ్ళమని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ప్రియులారా. అలాగని మత్తయి సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలు 2-3 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపు నెరుగుదురు, కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. 3వ వచనం కూడా 4వ వచనం, వ్యభిచారులైన చిత్తరం వారు శోచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను వచ్చిన శోచక్రియే కానీ మరి యేసు శోచక్రియను వారి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయిను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు చాలయ్య గారు ఇక్కడ 2వ వచనములు, సాయంకాలమున మీరు ఆకాశమును ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశం వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాల సూచనములు వివేచింపలేరు. ఇంత దేవుని అద్భుతమైనటువంటి మాట ఏమని హెచ్చరిస్తుందంటే 4వ వచనములో చివరిలో మనకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, 3వ వచనంలో చివరిలో మనకు హెచ్చరిస్తున్నటువంటి మాట ఇక్కడ, ఈ కాల సూచనలు వివేచింపలేరు. కాల సూచనలు వివేచింపలేరు. మోడమును చూస్తున్నాం, ఆకాశాన్ని చూస్తున్నాం, ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదని, మరి ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెబుతున్నాం గాని అయితే కాలమును మాత్రము సూచనలు వివేచింపలేదు. ఇక్కడ మనము కాలాన్ని సూచించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆ యొక్క వర్షం వస్తుందా లేదా, ఆ యొక్క వర్షము పడుతుందా లేదని మనం అంటున్నాము. అయితే ఎలా చెప్పగలుగుతున్నాము? దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్న ప్రకారం ఏంటంటే ఈ కాల సూచనలు వివేచింపలేరు. ఎప్పుడైతే మనం వివేచింపగలిగినటువంటి వారమవుతామో దేవుడు మన వివేచింపి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తాము, దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు ఒకసారి చూసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినడల అట్టివాడు దొడ్డ పనులను అపేక్షించనన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడువాడు నిందారహితుడగును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడయుండి, మద్యపానియు పొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడుని, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడవి ఉండేవారను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. చాలయ్య గారు, అయితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ రీతిగా హెచ్చరిస్తుంది. 1 తిమోతి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1-5 వచనాలలో మనకి హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, అధ్యక్షత పదవిని, ఒక అధ్యక్ష పదవిని కావాలనుకున్నప్పుడు ఆ పదవికి ఉన్న అర్హతలు ముందు కావాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్న ప్రకారము
నమ్మదగిన విధిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఇక్కడ ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ మరి లాస్ట్ లో వచనములో మనకు హెచ్చరిస్తున్నాడు. 5వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఒకసారి చదవండి అయ్య గారు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అయితే మనం కుటుంబ విషయంలో కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు, నాయకత్వ విషయంలో కావచ్చు, ఎవరైనా సరే కుటుంబములో సాక్ష్యం ఉంటే సంఘములో సాక్ష్యం ఉంటే సమాజములో సాక్ష్యము ఉంటది. అధ్యక్షత పదవిని ఆశించడం ఈజీ. అధ్యక్ష పదవి అది ప్రేమపూర్వకంగా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చేటువంటి పదవి కలిగి ఉండాలని, అదే మంచి సాక్ష్యం కలిగిన జీవితం ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మనం మోషేను చూసుకున్నట్లయితే దేవుడు అభిషేకించి, దేవుడు మోషేతో మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఎలాగ వాడుకున్నాడో ఆ రీతిగా ఒక పదవికి అర్హత దేవుడిచ్చే వ్యక్తిగా మనం ఉండాలి. అదే సమూయేలు తన సొంత ఆలోచనలు చేసి కుమారులను పెట్టాడు. అయితే కుమారులు దేవునికి ఇష్టమైన వారిగా లేరు గనక పరిపాలన చేయడానికి అర్హత లేకుండా అయిపోయినారు. మన కుటుంబ విషయమైన, మన జీవిత విషయమైన కాలముని ఎరిగి గుర్తించుకోకపోతే, కాలము తెలుసుకునే విధంగా మనం వర్షం వచ్చేది చెప్పగలుగుతున్నాం, గాలి వచ్చేది చెప్పగలుగుతున్నాం. అయితే సూచనలు, రాబోతున్నటువంటి సూచనలు దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుందంటే, రాకడకు సిద్ధపాటు కలిగిన జీవితంలో మనం లేకపోతే ఆయన రాజ్యములో ఉండలేమని హెచ్చరిస్తూ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటిది అంటే, ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్న మాట ఏంటిదంటే, రాకడ సమీపున్నది. అందుకే ఒక పాట ఉంది, చాలా సంవత్సరాల కిందటువంటి మాట, అందరికీ పరిచయమైనటువంటి, రాకడ సమయములో చేరుకునేటువంటి విశ్వాసము నీకుందా అనేటువంటి పాట. విశ్వాసము, రాకడ సమయములో ఆయన రాజ్యములో మనం ఉండడానికి విశ్వాసం కలిగిన వ్యక్తులుగా, కాలం ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యం అన్ని విషయములలో మనం తెలుసుకొని కాలముని ఎరిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా ప్రతి విషయములో దేవుని సన్నిధానంలో అడిగే వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకనాడు ఒక రాజుకు దర్శనం వచ్చింది. ఆ రాజుకు వచ్చిన దర్శనం ఏమో తెలియదు. అయితే అక్కడ దానియేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ దానియేలు దేవుని దగ్గర ప్రార్థించిన తర్వాత రాజుకు వచ్చిన దర్శనాన్ని దేవుడు ప్రత్యక్షపరిచాడు. అదే రాజుకు చెప్పిన తర్వాత రాజు ఆ యొక్క దర్శనం చెప్పగల కృపనిచ్చాడు. అందుకే రానున్న రోజులలో మనము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు అపాయకరమైన కాలము రాబోతున్నదని హెచ్చరిస్తుంది. అందుకే మనం ప్రాముఖ్యంగా మన ప్రవక్తలు చెప్తున్న ప్రకారము యేసు ప్రభు పుట్టక ముందే యేసు ప్రభు పుడతాడని ప్రవక్తలు హెచ్చరించాడు. అయితే ఈరోజు దేవుని సేవకులుగా ఉన్న మనము రానున్న రోజుల గురించి ప్రార్థన పరముగా దేవుని సన్నిధానంలో మనం ఉంటే దేవుడు మనకి రేపేమి జరుగుతుందో హెచ్చరిస్తాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు, ఆయన మాట ఇచ్చేవాడు, మాట్లాడని దేవుడు కాదు. ఓ రాయో చెట్టో పుట్టనో కాదు మా దేవుడు. మనను సేవిస్తున్న దేవుడు నిజమైనటువంటి దేవుడు. అందుకే బబులోను సామ్రాజ్యంలో శద్రకు, మెద్రకు, అబేద్నెగో ముగ్గురు అంటున్నారు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని బ్రతికించినా బ్రతికించకపోయినా మేము మాత్రము ఆయన్నే సేవిస్తున్నామన్నారు. అయితే కాలములు ఎరిగి ఉన్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడని అక్కడ వాళ్ళకున్న భక్తిని మనం అక్కడ తెలియపరచుకోవచ్చు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఒక పదవిగా మనకు దేవుడు అధ్యక్ష పదవి నాయకుడుగా ఇచ్చాడు. కుటుంబంలో సాక్ష్యం, సమాజంలో సాక్ష్యము, సంఘములో సాక్ష్యము, రాబోతున్న రోజులలో మనకిచ్చిన సంఘానికి, మనకిచ్చిన సమాజములో హెచ్చరికలు హెచ్చరిస్తూ దేవుని మార్గములో ఆయన రాజ్యములో మనం ఉండేటువంటి బిడలుగా, నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మరి నా విషయాలు ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనములో ఇక కాలము కొంచెముగా ఉన్నదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 37వ వచనములో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నదని హెచ్చరిస్తుంది. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 నుంచి ఒకసారి 14 వరకు చదువుకున్నట్లయితే
అక్కడ కూడా మనకి హెచ్చరిస్తున్నటువంటి మాట 4 నుంచి మత్తయి సువార్త 4 నుంచి 14 వచనాలు 24 అధ్యాయాలు చదువుకున్నట్లయితే అంతకంతకు అంతము వచ్చుచున్నదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ యొక్క 24 అధ్యాయంలో మనం 13-14 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒకసారి చదవండి గారు. 24వ అధ్యాయము 24:13 అండి. 4 నుంచి 14 వరకు చదువుకుందాము. అయితే ఇప్పుడు చదివే మాటలు కొంచెం 12, 13, 14 అదొకటి చదవండి అయ్య గారు. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటం ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అయితే చాలయ్య గారు ఇక్కడ మనకు 4 నుంచి 14 వరకు మీరు చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. 4వ వచనం ఒకసారి చదవండి అయ్య గారు. యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చిందని. మీకు తెలుసు అయ్య గారి వాక్యం. అంటే ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిస్తున్న మాట, ఎవడును మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. అంటే మనలను మోసపరిచేది, మనం ఏదేను తోటలో ఆదాము అవ్వను మోసపరచడానికి సాతాను ఎలాగ వచ్చి అవ్వను మోసం చేసి ఆదామును మోసం చేసి ఏ రీతిగా శాపం వచ్చేసిందో ఆ శాపం నుండి విడుదల కలిగించడానికి మన దేవుడి లోకానికి వచ్చాడు. మరి హెచ్చరించాడు, నేను రాబోతున్నాను, ఆ రాబోతున్న రోజులలో మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారిని తీసుకెళ్తానంటున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకెళ్తానంటాడు. లేవియ కాండములు నేను పరిశుద్ధులను గనక మీరు పరిశుద్ధులుగా ఉండని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అంతము రాబోతున్న రోజులలో మనం ఉన్నాం కనుక ఆ అంతమును రాబోతున్న రోజులములో దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా మనం ఉండి, సరైన అధ్యక్ష పదవి నడిపించేటువంటి నాయకులుగా మనం ఉండి దేవుని నామాన్ని మహిమపరచుకునేటువంటి బిడలుగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. యోహాను 12వ అధ్యాయము 35వ వచనం ఇది ఒక్కటి చదవండి అయ్య గారు, నా మాటలు ముగిస్తాను. ఎంతండి? యోహాను 12:35. అందుకు యేసు, ఇక కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మీకు కొమ్ము కొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగుడు. అయితే ప్రాముఖ్యమైనటువంటి మాట, యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. వెలుగు మన మధ్యలోకి రాబోతున్నది గనక కొంతకాలము, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల కిందట కొంతకాలము రాబోతుంది గనక ఆ కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు. అంటే ఏ విషయంలోనైనా సరే మనము కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేలైనది గనక, కాలముని ఎరగకపోతే చీకటిలో మనం ఎక్కడెళ్ళిపోవాలో తెలియదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అయితే యెసన్న గారు ఒక పాట రాశాడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అయితే మన దీపం ఆరిపోకుండా ఉండాలి అంటే మనం దేవునికి కాలములో ఎరిగి దేవుని బిడ్డలాగా మనం ఉండాలి. ఇంకొక పాట రాశాడు, అద్భుతంగా కొన్ని పాటలు రాశాడు ఆయన యేసన్న గారు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యం ఆడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. పరలోక రాజ్యములో, ఆయన రాజ్యములో మనము, పేతురు
ఏ రీతిగా సీమోను అక్కడ చేపల యొక్క రాశిని చూపించి సంతోషపడ్డాడు, చేపల రాశి ఎలాగా చేపలను మనము చూడగలిగాము, లేఖనం ప్రకారము మనకిచ్చిన అధ్యక్ష పదవిని కాలముని ఎరిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా నడుచుకుని దేవుని రాజ్యములో రాసులుగా ఆత్మను నింపబడాలని కాలమును ఎరిగి ఉండి దేవుని సన్నిధానములో మొరపెట్టే బిడ్డలుగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తూ మరి సమయం ఇచ్చినటువంటి మరి ఆత్మీయ నాయకులకు, మరి ధనరాజయ్య గారికి విన్నందుకు మీకును దేవుడు మనల్ని వాడుకున్న విధానానికి అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. వాక్యం అందించిన దేవుని దాసులకు, వాక్యము ఆలకించి ఏకీభవించి ఆమేన్ పలుకుచున్న వారికి పరలోకపు ఆశీర్వాదములు ధారాళముగా నిండుగా కుమరించబడును గాక. కాలమును ఎరిగి బుద్ధిమంతులముగా. ఏ కాలములో ఉన్నాము? యేసు తిరిగి వచ్చు కాలము. యేసు తిరిగి వచ్చు కాలము. ఇందులో బుద్ధి ఏమిటి? ఇంకా ఇందులో బుద్ధిమంతులుగా ఎలా ఉండాలి మనము? యేసు వస్తాడు, ప్రకటించబడింది, వందల వేలాది సంవత్సరాలుగా ప్రకటించబడింది. లోకము విన్నది, భూమి ఆకాశములు సాక్ష్యములు పలుకుతున్నాయి. ప్రకృతి సర్వ సృష్టి మూలుగుతూ ఉన్నది ఆయన రాకడ కొరకు. మనుషులందరికీ వినిపించబడుతూ ఉన్నది. యేసు వస్తాడు. ఇందులో బుద్ధి ఏమున్నది? బుద్ధి ఏమున్నదంటే మనము వెళ్ళిపోతాము. యేసు వస్తాడు, ప్రకటించబడుతున్న సత్యము. బుద్ధిమంతులైతే మనం పోతామని సిద్ధపడతారు, మనం వెళ్ళిపోతాం. యేసు రాకడలో కాలమును ఎరగవలసిన బుద్ధి, జ్ఞానము, వివేకము మనకు దేవుని వాక్యం నేర్పిస్తూ ఉన్నది. యేసు వస్తే ఏమి జరుగుతుంది? ఎగిరి వెళ్ళిపోతాము, రెప్పపాటులో మారిపోతాము. కనురెప్ప ఒక నిమిషానికి 92 మారులు కొట్టుకుంటది. గుండె 72. గుండె నాడి చప్పుడు 72 సార్లే ఒక నిమిషానికి. అంటే గుండె చప్పుడు కంటే వేగంగా కనురెప్పలు కొట్టుకుంటాయి. ఆ ఒక్క కనురెప్ప పాటున అంటే నిమిషంలో 92వ భాగము. సెకను కంటే, గడియారపు ముళ్ళు కదులుతున్న సెకను కంటే స్వల్పకాలమే రెప్పపాటు. అప్పుడు చూసుకుంటాములే, ఇంకా సమయం ఉన్నది. యేసయ్య వచ్చినప్పుడు ఊర శబ్దం వినపడుతుంది కదా, అప్పుడు చూసుకుందాములే. బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టెను, వానలు వచ్చెను, వరదలు వచ్చెను, ఆ ఇల్లు నిలిచెను. బుద్ధిమంతులమై యేసు అనే బండ మీద దినదినము వాక్య సేవకులు, వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము ద్వారా మన ఇల్లు కట్టుకోవాలి క్రీస్తు అనే బండ మీద. కాబట్టి ప్రియులారా, బుద్ధి ఎందులో ఉన్నది? యేసు రాకడలో మన పోకడ, మనం వెళ్ళిపోవాలి, యేసు దగ్గరికి వెళ్ళిపోవాలి. వెనుతిరిగి చూస్తే లోకాశలపై విజయం లేకపోతే ఉప్పు స్తంభాలు అయిపోతామేమో, విడవబడిపోతామేమో. వెళ్ళిపోయే కాలము లోతు కుటుంబానికి, అగ్నిగంధకములు కురుస్తున్న కాలము సొదొమ గొమొర్రాకి. ముందుకే వెళ్ళిపోతున్నాడు. దేవదూత చేతులు పట్టుకొని లాక్కుపోతా ఉంటే లోతు దేవదూతను అనుసరించి పారిపోతున్నాడు ముందుకి. అతని భార్య వెనుతిరిగి చూసింది. వెనుతిరిగి చూసే కాలం కాదు. ఆ స్తంభంలో ఉన్న లోతు భార్య నేటి వరకు విడుదల విమోచన కొరకు మూలుగుతూ ఉన్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యురాలను,
నేను ఎందుకు వెను తిరిగి చూసి ఈ విధంగా ఉప్పు స్తంభం అయిపోయాను? నాకు ఎప్పుడు విడుదల ఉన్నదా? విడుదల ఉన్నదా ఉప్పు స్తంభానికి? విడుదల ఉన్నదా ఉప్పు స్తంభములో మూలుగుతున్న లోతు భార్యకి? క్షణ మాత్రములో లోకాశల వైపు తిరిగి చూసింది, బుద్ధి మాలిపోయింది, వివేకము కోల్పోయింది, లోకాశల వైపు తిరిగిపోయింది. ఇంకా అక్కడే మూలుగుతూ ఉన్నది ఆ ఉప్పు స్తంభంలో. ప్రభుల వారు వస్తే కనికరిస్తాడా? రాకడలో ఆమెకు విమోచన ఉన్నదా లేదా? మనం ఎరగము, కానీ రాకడలో తెలుస్తుంది. రాకడలో తెలుస్తుంది. ఆ ఉప్పు స్తంభమును కూడా చూపిస్తాడు దేవుడు మనకు. కాబట్టి లోకాశలపై విజయం నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? ఎదురేగే రక్షణనే మనకు అందిస్తున్నారు దేవుని సేవకులు క్రమముగా, ప్రతి దినము ఒకరు చొప్పున. ఈ దినము డేవిడ్ రాజయ్య గారు, రేపు దైవజనురాలు, మన ప్రియ దైవజనురాలు మంగళవారము ఏర్పరచబడినట్టుగా దేవుని ఆత్మ ముద్రించాడు. నేను నిన్న వేరే చోట ఉండవలసి వచ్చింది, రాత్రి బాగా గడిచిపోయినప్పుడు డేవిడ్ రాజయ్య గారు ఫోన్ చేశారు, అయ్యా రేపు నాకున్నదా? సోమవారము డేవిడ్ రాజు గారికి, మంగళవారము దైవజనురాలు గ్రేస్ మనోరంజని సైమన్ అమ్మగారికి, బుధవారము జయ పాస్టమ్మ గారికి, గురువారము పల్లె యాకోబయ్య గారు, మార్కాపురం ప్రకాశం జిల్లా, శుక్రవారము పాస్టర్ జాన్సన్ గారికి, శనివారము దాస్ బాబన్న గారికి గన్నవరం. ఈ విధంగా ఇది దేవుని ఆత్మ చేత ముద్రించబడింది. ఇందులో మార్పు ఉండదు. ఒకవేళ నేను ప్రయాణంలో ఉన్నా, నేను విస్తృతంగా ప్రయాణాలు చేస్తూ ఉంటాను ఉత్తర భారతదేశానికి, రాష్ట్రాలన్నిటికీ. దేవుడు ఎప్పుడు ఎక్కడికి నడిపిస్తాడో వెళ్ళిపోతూనే ఉంటాను. కొన్నిసార్లు 2 రోజులు, 2 రాత్రులు, 2 పగళ్ళు కూడా రైలులోనే ఉండవలసి వస్తుంది ప్రయాణాల్లో. ఒకవేళ దినదినము పంపించబడుతున్న ఈ మెసేజ్లు పంపబడకపోయినా, అందకపోయినా, ఏ దినమునకు ఎవరి చేత రక్షణ మనకు స్థాపించటకు దేవుని సేవకులు ఏర్పాటు చేయబడి వాక్యం అందిస్తారో ఆ దినము వారికి ముద్రించబడింది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ఆగక మానక ప్రతి దినము ఉదయము డివోషన్ ఉంటది. ఏ దినమునకు ఎవరి పేరు ముద్రించబడిందో వారు వస్తారు. వారు మనకు రక్షణ యొక్క వాక్య పరిచర్య చేస్తారు, సిద్ధపాటు కలిగిస్తారు. రాకడ సమయము, మన పోకడ సమయము. యేసయ్య వస్తున్నాడు, మనం వెళ్ళిపోతున్నాము. ఇందులో బుద్ధి ఉన్నది, ఇందులో జ్ఞానం ఉన్నది. యేసయ్య వస్తాడు, అందరి కోసం వస్తాడా? సిద్ధపడిన వాళ్ళ కోసం వస్తాడు. సిద్ధపడిన వాళ్ళ కోసం వస్తాడు. యేసు వైపు చూచుచు ప్రతిదినము సిద్ధపడుచున్న వాళ్ళ కొరకు వస్తాడు. అందరి కోసము రాడు. కనుక సిద్ధపడి ఉండాలి మనమంతా. పరిశుద్ధుడా, కృపగల తండ్రి మా ప్రభువా, సోమవారము నీ దాసులు మా పాస్టరయ్య గారు డేవిడ్ రాజయ్య గారి దినము. ప్రభువా, ఈ దినము మీరు వారిని నిలబెట్టుకున్నారు, వాడుకున్నారు, మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నారు. నీవు వస్తున్నప్పుడు మేము ఎగిరి వెళ్ళి నిన్ను కలుసుకోవటానికి. అలాగే రేపు దేవజనరాలు దినదినము ఒక్కొక్కరి ద్వారా మీరు ఇచ్చిన సమయములను మేము సద్వినియోగపరచుకోవాలి, కాలం నెరగాలి, సిద్ధపడి ఉండాలి. నువ్వు వచ్చినప్పుడు మేము వచ్చి నిన్ను కలుసుకో, మేము నీ దగ్గరికి రావాలి, నువ్వు మా దగ్గరికి మధ్య ఆకాశంలోకి వస్తావు. ప్రభువా, ఈ బుద్ధి, జ్ఞానము, కాలము నెరుగుట మాకు నేర్పించి దినదినము నీ వాక్యం ద్వారా మమ్మల్ని చెక్కుమని, నీకు వలె నీ స్వరూపము మాలో కలుగునట్లు మమ్మల్ని తయారు చేసుకోమని మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములతో మా ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డేవిడ్ రాజయ్య గారు ఆశీర్వాదం. డేవిడ్ రాజయ్య గారు ఆశీర్వాదం. అయ్యగారు ఆశీర్వాదము, బెనెడిక్షన్. మన తండ్రి అయినటువంటి ప్రేమయు, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక దీవెన, మరి యేసు వైపు చూచు అనేటువంటి సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునికి, కుటుంబానికి, పరిచర్యకు నాయన, మరి ఇంతవరకు దైవ సేవకులందరినీ ఏర్పాటు చేసుకుని ఒకరి ద్వారా హెచ్చరించుకోవడానికి ఇది నాయన ఏవేలు గ్రంథము ద్వారా ఆయన హెచ్చరించిన విధానానికి మమ్మల్ని అందరికీ నీ వాక్యంతో నడిపిస్తున్నందుకు, కుటుంబాలకు, సేవకు, పరిచర్యకు, జరగబోతున్న ఇన్ని శిక్షణకు సదాకాలం మీరు తోడయండి, మమ్మల్ని నడిపించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్. 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 ఆమేన్.
అందరికి వందనాలమ్మ గారు, వందనాలయ్య గారు. పేరు పేరు వరకు ప్రతి ఒక్కరికి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దీవెనకరముగా ఆశీర్వాదకరముగా తెలుగు సభ సమాప్తము. హిందీ సభలో ప్రవేశిస్తున్నాము. మరల రేపు మరొక నూతన వర్తమానం చేత అమ్మగారు సిద్ధపడి వస్తారు. మనందరం కూడా సిద్ధపడి రేపు కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడును గాక. ప్రార్థన పూర్వకముగా ఓటు వేయండి. మంచి ప్రభుత్వము దేవుడు మనకు మన ప్రార్థన ఫలితం ద్వారా ఇచ్చినట్టుగా ప్రార్థన చేయంత ప్రార్థనలో గడుపుదాం. ఏర్పాటు చేయబడును గాక. దేవుడు ఆమేన్. ఇచ్చినది మనము కోరుకొనినది. ఆయన వారు కోరుకొనిన రేవులకు నడిపించెను అని కీర్తనలో ఇస్రాయేలు దేశంలో గూర్చిన ఆ మాటలు ఉన్నాయి. వారికి ఇచ్చాడు, మనం కోరుకున్నది కూడా దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఓటు వేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. आमेन आमेन। अब समय हो गया है, हिंदी सेशन में जा रहे हैं। विश्वनाथ प्रसाद जी ओपनिंग प्रार्थना करेंगे तो हिंदी सभा शुरू करेंगे हम।